దీనివల్ల ఎక్కువ బెనిఫిట్ పొందేది కస్టమర్ బెనిఫిట్ పొందాడా అంటే ప్రీ లాంచ్ ఆఫర్లో తక్కువలో తీసుకుని ఈ హై రైజ్ అంతా చూసి అంటే ప్రైస్ రైజ్ అంతా చూసి బెనిఫిట్ అయిన సెక్షన్ కూడా ఎక్కువే ఉన్నట్టుంది కదా. మరీ ఎక్కువ ఉండరండి, బెనిఫిట్ అందరూ అవుతారండి, కాకపోతే ప్రోడక్ట్ డెలివరీ అయినప్పుడు అవుతారు. రెండు ప్రోడక్ట్ డెలివరీ టైంకి అప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేసేవారంటే ఆల్రెడీ ఒక ప్రాఫిట్ చూశారు కనుక నాకు 2,000కి పడింది, ఇప్పుడు ఆల్రెడీ 6,000 5,000 వెళ్తుంది కనుక ఇది ఎగ్జిట్ అవుతూ మళ్ళీ అదే డెవలపర్తో కానీ ఇంకో డెవలపర్తో కానీ మళ్ళీ ప్రీ లాంచ్ కొందాం అన్న వాళ్ళు ఒక 25% మంది తయారై ఉండొచ్చు. దాంతో ఏమైపోయింది అంటే యూ క్రియేటెడ్ ఈ న్యూ కేటగిరీ ఆల్ టుగెదర్. దీనివల్ల మార్కెట్కి మంచి అంటే లాంగ్ రన్లో కాదండి. ఏ కార్ అయినా స్పీడ్లో నడిపినప్పుడు దాని అడ్వాంటేజెస్ ఉంటాయండి, ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు దాని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు కొత్తగా డెవలపర్ అయినందుకు ఇంకో ల్యాండ్ ఓనర్ని ఇంప్రెస్ చేసి ఆ కాంపిటీషన్లో ల్యాండ్ తెచ్చుకునే ప్రయత్నంలో ల్యాండ్ ఓనర్ ఎక్కువ బాగుపడ్డారండి. ఈ మొత్తం స్టోరీలో ఇఫ్ యూ ఆస్క్ మీ ఎవరు ఎక్కువ బాగుపడ్డారు, హైయెస్ట్ బెనిఫిషరీ ఈజ్ వన్ ల్యాండ్ ఓనర్. ప్రాజెక్ట్ డెలివరీ కాక చాలామంది పాపం ఈసారి కొనకపోతే ఏదో మిస్ అయిపోతామేమో అన్న ఉద్దేశంలో పాపం లోన్లు తీసుకొచ్చి పాడైపోయిన కుటుంబాలు. అలాగే డీలే అయితే మీకు నేను రూపాయి తీసుకుని ₹2 తిరిగి ఇస్తానండి, 3 ఏళ్ళలో తిరిగి ఇస్తే ఒక రిటర్న్స్, 6 ఏళ్ళలో అదే ₹2 తిరిగి ఇస్తానంటే హాఫ్ ది రిటర్న్స్ అయిపోయినాయి. అదే 7 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, మీరు రిటర్న్స్ తగ్గిపోయినాయి, మీరు ఆ రిస్క్ తీసుకున్నందుకు రివార్డ్ కూడా రాకుండా పోయింది. సో ఇవన్నీ ప్యారలల్గా వెళ్ళినాయండి. 30-40% మంది ఎవరైతే ఇనీషియల్గా మంచి వెంచర్స్లో మంచి డెవలపర్స్తో సేల్ చేశారో సంపాదించి ఉండొచ్చు ఎక్కువ. బట్ మెజారిటీ మార్కెట్కి మంచి అయిందంటే మంచి కన్నా కూడా ఇట్ హ్యాస్ పుట్ మార్కెట్ ఇంటూ మోర్ ఛాలెంజెస్. సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రీ లాంచ్ ఆఫర్లో ఫ్లాట్ కొనడం కరెక్టేనా కాదా? సో బెంగళూరులో ప్రీ లాంచ్ అంటే అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా వెళ్ళి ఒక ₹5,000కి వాళ్ళు లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు 4,500 నుంచి మొదలు పెట్టారనుకోండి. 4,500కి ఒక 200 బుకింగ్లు చేస్తారు, 4,600కి ఇంకొక 100 బుకింగ్లు చేస్తారు. ఆఖరికి ఆ వారం 10 రోజులు నెల రోజుల్లోనే మెల్లగా దాన్ని పెంచి 4,800 4,900 వెంచర్ డెలివరీ అయ్యేటప్పటికి 6,500. ఈ ప్రీ లాంచ్ ఇదివరకు ప్రీ లాంచ్ అండి. హైదరాబాద్లో ప్రీ లాంచ్ అంటే అప్రూవల్స్ కూడా రాలేదు, మీరు ముందే వచ్చి ల్యాండ్ ఓనర్ కింద జాయిన్ అయిపోండి అనేదాన్ని ప్రీ లాంచ్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రీ లాంచ్ కాదు, దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ షేర్ ఆఫ్ సేల్స్. సో మీరు మామూలు ప్రీ లాంచ్ మాట్లాడితే మార్కెట్ ఇక్కడి నుంచి పెరుగుతుంది అన్న నమ్మకం ఉన్నోళ్ళు కొనిపెట్టుకుంటే ఎప్రిసియేషన్ వచ్చేది ఒకటే, అందులో అప్సైడ్ అండి. 2 ఇవాళ ఉన్న దాంట్లో హోమ్ లోన్ తీసుకుని నేను హోమ్ లోన్ దాటి రిటర్న్స్ వస్తాయంటే యూజువల్గా రావండి. మనం ఇల్లు మోరే సోషల్ సెక్యూరిటీ అండి. ఇవాళ కొనకపోతే 6 ఏళ్ళ తర్వాత 8 ఏళ్ళ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేవింగ్ డిసిప్లిన్ లేక రేపు పొద్దున అదే ఇల్లు మనం 3 కోట్లు పెట్టుకుంటాం. సో ఇల్లు లేని వాళ్ళు అసలు ఇంత రిసర్చ్ చేయకూడదండి. ఇల్లు లేని వాళ్ళు డెఫినెట్గా ఇల్లు కొనుక్కునే ప్రయత్నం చేయాలి, లేదా అద్దె కొనడం అనేది ఒక ఇండిపెండెంట్ కాల్ అండి. సో ఆ యాంగిల్లో అప్రిసియేషన్స్ వేరు. బేసిక్ యాంగిల్లో మాట్లాడేటైతే కనుక ప్రీ లాంచ్లో అప్రిసియేషన్స్ వస్తాయి హైదరాబాద్ ప్రీ లాంచ్ దాంట్లో. ఎందుకు అంటే మీరు ల్యాండ్ని 4 కలిపి డివైడ్ చేసేసుకుని మీరు డెవలప్మెంట్కి ఇచ్చినట్టు డాక్యుమెంటేషన్స్. సో భూమి విలువ పెరుగుతుందంటే ప్రీ లాంచ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అంతే కాంపిటేటివ్ రేట్లో ఇస్తారు. అది ఎప్పుడు అంటే మీకు డెవలపర్ మీద విపరీతమైన నమ్మకం ఉండి ఆయన మీకు పర్సనల్గా తెలిసి ఉండి మీరు మరి 600 మంది 300 మంది కాకుండా నిజంగానే ఒక 5 స్టోరీడ్ బిల్డింగు ఒక 4 ఫ్రెండ్స్ కలిపి భూమి కొని కడితే వస్తుందంటే డెవలపర్కి వచ్చే మార్జిన్ ఆల్మోస్ట్ మీకు వస్తుంది, ఒక ల్యాండ్ ఓనర్కి వచ్చేంత రివార్డ్ అయితే మీకు వస్తుంది. సో అంతవరకు నిజం. దాన్ని దాటి 600 మంది చేస్తున్నాం అనేప్పటికీ రిస్క్ పెంచేసుకుంటున్నాం. ఎందుకంటే 600 ఒకరికొకరు తెలియదు, రేపు పొద్దున్న లీగల్ నోటీస్ ఇవ్వాలని 600 మందికి ఇవ్వాలి. ఇది చాలామంది తెలియక పెద్ద వెంచర్లో ప్రీ లాంచ్లో అని అనుకుంటే మీరు దానివల్ల మంచి చెడు 2 చూసుకుని వెళ్ళాలండి. ఐడియలీ రూపాయి తక్కువ రిటర్న్స్ వచ్చినా సరే, బికాస్ ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ ఇన్ లైఫ్, అప్రూవల్స్ వచ్చిన తర్వాత కొని అక్కడి నుంచి గ్రాడ్యువల్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెట్టుకుని హోమ్ లోన్ టైంకి కన్నా జల్దీ కడితే వచ్చే ఇన్సెంటివ్ ఈ అప్రిసియేషన్ కన్నా ఎక్కువ అండి. అందరు దాని మీద ఫోకస్ పెట్టరు. సో మీరు ఒక లోన్ తీసుకున్నారు 20 ఏళ్ళు, అది 10 ఏళ్ళు మీరు కట్టేయడం మొదలు పెడితే వచ్చే లాభం మీరు ప్రీ లాంచ్ మీద పెట్టే ఎనర్జీస్ కన్నా అది బెటర్ రిటర్న్ ఉంది.